కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ మహమ్మద్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, విదర్భ, మరాఠా, గుజరాత్, పంజాబ్ రైతులకు నేరుగా ద్రోహం చేస్తుందని విమర్శించారు. పత్తి ఉత్పత్తికి 10,000కు పైగా ఖర్చు అవుతుండగా కనీస మద్దతు ధర 7,710 రూపాయలు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రైతులు నేరుగా 2,365 రూపాయలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయంతో దేశవ్యాప్తంగా 18,850 కోట్ల మేర రైతులు నష్టపోతారని తెలిపారు. ఇలా నష్టపోయిన రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరికి ఏమి చేసేది లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావించే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం విదేశీ పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, కనీస మద్దతు ధరను పెంచాలని, బలహీన ప్రాంతాలలో రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రక్షణ ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఎసెన్షియల్ గా మోదీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇంపోర్ట్ డ్యూటీ అమెరికా మీద ఏదైతే బీటీ క్రాప్స్ అనేటువంటి కాటన్ క్రాప్స్ లో 11% ఉండేదో దానిని ఎత్తివేస్తూ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దానివల్ల దాదాపు 10 లక్షల ఫార్మర్స్ తెలంగాణలో, 70 లక్షల ఫార్మర్స్ ఇండియాలో చాలా తీవ్ర నష్టం చెందబోతున్నారు. దీనివల్ల ఈ నష్టం వల్ల రేపు రాబోయే కాలంలో ఈ ఖరీఫ్ పంటలు వీరు కొనుక్కునే పరిస్థితి కూడా లేనందువల్ల దాదాపు ఫార్మర్స్ సూసైడ్స్ దిశగా వెళ్తారు. 1,300 ఫార్మర్స్ విదర్భ అనే ఒక్క ఏరియాలో, రీజియన్ లో, మహారాష్ట్రలో చనిపోవడం జరిగింది. ఈ రోజు ఎంఎస్పి అనేది 7,700 రూపాయలుగా ఉంది పర్ క్వింటాల్. కానీ ఫార్మర్స్ పెట్టేటువంటి పెట్టుబడి 10,000 రూపాయలు పర్ క్వింటాల్. అంటే 2,300 రూపాయలు పర్ క్వింటాల్ కి నష్టం జరుగుతున్నది. సంయుక్త భారత్ మోర్చా అనే ఒక ఆర్గనైజేషన్, ఎవరైతే యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారో వారు ఒక టీమ్ అనాలిసిస్ చేసి ఈ యొక్క నిర్ణయం వల్ల దాదాపు 18,750 కోట్ల లాస్ భారతదేశానికి జరగబోతుంది అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా తెలియజేయడం జరిగింది. ఒకవైపు అమెరికా మన మీద ఎక్స్పోర్ట్స్ మీద 50% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంటే ఈ రోజు మన ఐటీ రంగం కానివ్వండి, ఫార్మా రంగం కానివ్వండి, కాటన్ రంగం కానివ్వండి తీవ్ర నష్టం జరగబోతుంటే వీరు ఇంపోర్ట్స్ అనేది వేవ్ ఆఫ్ చేస్తున్నారు. వీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఫారెన్ పాలసీస్ ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఫార్మర్స్ అనేవారు తీవ్ర నష్టంలో ఉండబోతున్నారు. ఈ యొక్క సూసైడ్స్ గురించి, వీటి యొక్క ఆర్థిక నష్టం గురించి వీరికి నిద్రలేపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేస్తున్నాను.